రైట్, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ గురించి మనం తెలుసుకుందాం. సో క్రిస్మస్ అంటే అర్థం ఏంటో ముందు మనకు తెలియాలి. క్రిస్మస్ అనేది రెండు భాషల యొక్క కలయిక, ఆ పదం యొక్క అర్థం, దాని మూలం ఏంటనంటే క్రిస్మస్ అనేది గ్రీకు లాటిన్ రెండు పదాల కలయిక. ఒకటి గ్రీకు, ఒకటి లాటిన్. ఓకే, గ్రీకులో క్రిస్టోస్ అని అంటారు. క్రిస్టోస్. లాటిన్లో మాస్ అని అంటారు. రెండింటిని కలిపితే క్రిస్మస్ వస్తుంది. ఇంగ్లీష్లో క్రిస్టోస్ మాసే అనే పదం నుంచి క్రిస్మస్ అనే పదం వచ్చింది. ఇది ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే దాని అర్థం ప్రతిసారి మనం తెలుసుకోవాల్సింది, ఎందుకంటే పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే పూజ లేదా ఆరాధన. సో క్రీస్తుని పూజించటం, క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్. ఎందుకు క్రీస్తుని పూజించాలి, ఎందుకు క్రీస్తుని ఆరాధించాలి అని తెలుసుకుంటే క్రిస్మస్ యొక్క అర్థం, క్రిస్మస్ పండగ యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది. చాలామందికి క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు అని పండగ చేస్తాం. యేసయ్య పుట్టినరోజు క్రిస్మస్ కాదు, యేసయ్య పుట్టినందుకు క్రిస్మస్. రెండిటికి తేడా ఉంది. క్రిస్మస్ అనే పండగ రోజున క్రీస్తు పుట్టినందుకు ఆరాధన చేస్తాం, అంతేగాని క్రీస్తు పుట్టిన రోజు కాబట్టి క్రిస్మస్ చెయ్యం మనం. ఆ చిన్న తేడా తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. మరి క్రిస్మస్ రోజు అందరూ ఒక పాక వేస్తారు, ఒక చిన్న పిల్లోడిని పెడతారు, 4 గొర్రెల్ని పెడతారు, వాక్యాలన్నీ యేసయ్య పుట్టుక గురించి మాట్లాడతారు కదా అని అంటుంటారు కదా. వీళ్ళందరూ చేసేది తప్పు అని అంటే తప్పు కాదు. క్రీస్తుని పూజించేటప్పుడు, క్రీస్తుని ఆరాధించేటప్పుడు ఆయన నా కోసం భూమి మీద నరావతారిగా పుట్టినందుకు నేను స్తుతిస్తాను అంతే. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. అది ఈ రోజు కాకూడదు, ప్రతిరోజు ఆయన నా కోసం భూమి మీదకి వచ్చినందుకు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ని పూజ చేయాలి, ఆయన ఆరాధన చేయాల్సిందే. క్రైస్తవ్యంలో 2 సిద్ధాంతాలు ఉన్నాయి. క్రీస్తు పుట్టుక కాదు అనేది ఒకళ్ళు, అంటే క్రీస్తు పుట్టలేదు అనేది ఒకళ్ళు, క్రీస్తు వచ్చాడు అని అంటారు వాళ్ళు. క్రీస్తు వచ్చాడు అంటే పుట్టిన తర్వాతే ఇక్కడ ఉన్నాడు కదా అని ఇంకొకళ్ళు అంటారు. బైబిల్ రెండింటినీ సమర్థించింది. ఆయన పుట్టాడు అని రాస్తుంది, ఆయన వచ్చాడు అని కూడా రాస్తుంది. ఫిలిప్పీయులకు పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చూస్తే 6-7లో ఈ విధంగా ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి. ఆయన ఆ పదం అండర్లైన్ చేసుకోవాలి. మనుష్యుల పోలికగా పుట్టాడు అని రాస్తుంటుంది. దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారంలో మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు అని రాస్తుంది. ఇక్కడ యేసు ప్రభువు వారు భూమి మీద నరుడిగా పుట్టెను అని రాస్తుంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని రాస్తుంది. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని రాస్తుంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చెను అన్న పదం ఎలాగైతే రాస్తుందో, యేసుక్రీస్తు నరుడిగా పుట్టెను అని కూడా రాస్తుంది బైబిల్లో. రేపు సిరిపూర్లో జరగబోయేటటువంటి క్రిస్మస్ వేడుకలో క్రీస్తు పుట్టుక మనకి ఏ విధంగా ఆశీర్వాదమో అన్న ఒక పదాన్ని మనం మాట్లాడుకుంటాం రేపు. ఈరోజు యేసు ప్రభువుని ఎందుకు ఆరాధించాలో, ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. భాషా విధానంలో అంటే ఆ లాంగ్వేజ్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, పుట్టాడు వచ్చాడు అన్నది రెండు ఒకే అర్థాన్ని ఇచ్చేవే. కాబట్టి దాని మీద ఒక పెద్ద డిబేట్ అవసరం లేదు, దాని గురించి పెద్ద వాదన కూడా అవసరం లేదు. వచ్చాడు అన్నా పుట్టాడు అనన్నా మనం ఒకేలాగా తీసుకుంటున్నాం. నా కోసం ఆయన పుట్టెను లేక నా కోసం ఆయన వచ్చెను అని. హల్లెలూయా. నా కోసం ఆయన వచ్చాడు, లేదా ఇంకొకళ్ళ భాషలో నా కోసం ఆయన పుట్టాడు. రెండిట్లో నాకు పెద్ద వేరే అర్థమేమి లేదు. నా కోసం ఆయన పుట్టాడు, నా కోసం ఆయన వచ్చాడు, దాన్ని గుర్తు చేసుకుంటూ నేను ప్రభువుని ఆరాధన చేస్తాను అని. సో జ్ఞానులు అన్నవాళ్ళు యేసు ప్రభు పుట్టారని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను పూజించిరి అని రాస్తుంది. గొర్రెల కాపర్లు యేసు ప్రభువును చూసి ఆయనను స్తుతించెను అని రాస్తుంది. ఒకళ్ళు పూజించారు, ఒకళ్ళు ఆరాధించారు. ఈ రెండిటిని కలిపితేనే క్రిస్మస్. పూజించటం, ఆరాధించటం అనేది ఎందుకో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా వాక్యాన్ని ముగిస్తాను. యేసు ప్రభువుని నేనెందుకు ఆరాధించాలి, నేనెందుకు పూజించాలి అని అంటే మొట్టమొదటి ఆన్సరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదిలో వాక్యం ఉందంట, ఆ వాక్యం దేవుని దగ్గర ఉందంట, ఆ వాక్యమే దేవుడు అని రాస్తుంది. ఆ వాక్యమే దేవుడు. వాక్యానికి ఇవ్వబడినటువంటి వాళ్ళు ఎవరు అని మీకు కనుక చదివితే 14వ వచనంలో మీకు ఆ క్లారిటీ ఉంటుంది. ఒకరు చదువుతారా?
ఇప్పుడు ఇక్కడ దీన్ని ప్రభు చిత్తమైతే ఈ ఒక్క పదాన్ని మనం రాబోతున్న కాలంలో ధ్యానించుకుంటాం చాలా పెద్దగా, లేదా ఈరోజు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. వాక్యము ఆదిలో ఉందంట, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉందంట, అసలు ఆ వాక్యమే దేవుడు అంట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యేసు ప్రభుకి ఒక నామము ఇవ్వబడింది. 13వ వచనంలో ఇలా రాస్తుంది, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అని రాసుంటుంది. యేసయ్యకి పెట్టబడిన పేరులో ఒక పేరేంటంటే ఆయన దేవుని వాక్యము అని. ఆ వాక్యము ఎవరు అని అంటే దేవుడు అని రాస్తుంది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అని 14వ వచనంలో రాస్తుంది. నేను ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, క్రిస్మస్ అప్పుడు ఎందుకు పూజించాలంటే ఆయన దేవుడు కాబట్టి అని. యేసు ప్రభుని మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన సాక్షాత్తు దేవుడు కాబట్టి. సింపుల్ ఆన్సర్ అది. మీరెందుకు పండగ చేస్తున్నారు అని అంటే, ఎవరైనా క్రిస్మస్ అంటే అర్థం ఏంటనంటే క్రీస్తుని పూజించటం, క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్ అని చెప్పాలి. అర్థమవుతుందా అన్నమాట? అర్థం వేగొచ్చి వేరొచ్చుగా అర్థం వేగో, అంతేనా? అర్థం చేసుకోండి, ఓకేనా? ఎవరైనా వచ్చి క్రిస్మస్ అంటే ఏంటంటే మా యేసు ప్రభు పుట్టినరోజు అనమాకండి. ఏం చెప్పాలి? యేసయ్యను ఆరాధించే పండగ, యేసయ్యను పూజించే పండగ. మరి ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోవాలంటే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను. నా దేవుడు నా కోసం వచ్చాడు కాబట్టి. నేను ఆయన ఆరాధించటానికి 100 కారణాలు ఉన్నాయి నాకు. ఆ 100 కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభు నా కోసం దాసుని స్వరూపాన్ని ధరించుకొని మనుషుల పోలికగా నా కోసం పుట్టినందుకు నేను ఆయన ఆరాధిస్తున్నాను అని. సో అది మనకి అర్థం కావాలి. సో ప్రభువుని ఎందుకు పూజిస్తున్నామంటే మొట్టమొదటిగా నాతో చెప్పండి, ఆయన దేవుడు కనుక అనండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆయన దేవుడు కనుక. రెండోది నేను ఒక ఆన్సర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రెండోది ఏంటి, ప్రభువుని పూజించడానికి ఆరాధించడానికి రెండో రీజన్ ఏంటి అని అంటే, యోహాను 1:14లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి, ఏమని రాస్తుంటుందో. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి, ఆ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే తండ్రి కుడిపార్శ్వమున ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి వాడు తప్ప దేవుణ్ణి ఎవ్వరు చూపించలేరు. తండ్రిని చూసే మహిమ క్రీస్తుకుందంట. అలాంటి మహిమతోనే మనం దేవుణ్ణి చూడటానికి యేసు ప్రభు కారకుడయ్యాడు. మనం ఈ కళ్ళతో ప్రభుని చూడలేం. క్రీస్తు మనకిచ్చే అధికారము, క్రీస్తు మనకిచ్చే మహిమతో మనం దేవుణ్ణి చూడగలుగుతాము అని.
మొట్టమొదటిది ఆయన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నాం. फर्स्ट वो देव से हम आराधना कर रहे हैं. రెండోది దేవుణ్ణి చూచే అవకాశం క్రీస్తు ద్వారా మనకు కలిగినందుకు ఆయన ఆరాధిస్తాం. मुझे कहां से तो యేసు ప్రభు వలన आपण देवे देखा सके అవకాశం अपने देव दिवस. ఆయన చూడటానికి ఆయనే దిగి రావాలా అని ప్రశ్న కొంతమందికి ఉంటే वो देखे उस అవునో గాని భగవాన్ మీకు ఈ చిన్న ఒక చిన్న కథ చెప్తాను. చాలా రోజులైంది ఈ కథ మీకు చెప్పి. एक छोटा नान की కూచు తు సామల్. ఓకే, చిన్న కథ చెప్తా వినండి. చిన్న కథ ఏంటనంటే ఒక ముగ్గురు గుడ్డి వాళ్ళు ఉన్నారంట. ఎవరాళ్ళు? పోనీ నలుగురు గుడ్డోళ్ళు అనుకోండి కొంచెంసేపు. ఇటు చూడండి, ఇటు చూడండి. నలుగురు గుడ్డోళ్ళు ఉన్నారంట. ఈ నలుగురు గుడ్డోళ్ళు ఎప్పుడు ఏనుగును చూడలేదంట. ఒక రోజున వాళ్ళ కళ్ళ ముందు ఏనుగును తీసుకొచ్చి పెట్టి, రే ఇదే ఏనుగు చూడండి అని అన్నాడంట. గుడ్డోళ్ళు ఆ ఏనుగును ముందు పెట్టినా చూడగలుగుతారా? చూడలేరు కదా. కానీ ఏం చేయగలుగుతారు? కాయ కర్రొచ్చు, కాయ కర్రొచ్చు, పట్టుకొని చూడగలుగుతారు. ఏంది ఏదో పట్టుకొని చూడగలుగుతారు. ఓకేనా? ఈ నలుగురికి చెప్పి, అరే ఇగో ఏనుగు తడిమి చూడండి అంటే ఒక్కొక్కళ్ళు కొంతసేపు అట్లా తడిమి చూశారంట. ఆ తర్వాత ఒక గంటకి ఏనుగు వెళ్ళిపోయింది. ఈ ఏనుగుని ఎవరైతే తీసుకొచ్చారో ఆయన ఈ నలుగురు గుడ్డోళ్ళని అడుగుతున్నాడంట, ఏనుగు ఎట్లుందిరా, ఏదిరా ఏనుగు అంటే ఏందో నీకు అర్థమైందా అని అడిగారంట. ఈ నలుగురు అన్నారంట, ఓ బాగా అర్థమైంది అన్నారంట. ఏం అర్థమైందిరా అంటే ఫస్ట్ గుడ్డోడు ఒక మాట అన్నాడంట, ఏనుగంటే ఏమి లేదు చేట అన్నాడంట. ఏంటది? ఏమంటారు మన భాషలో? చేతలా, చేతలా అన్నాడంట. చేతలానేనా? షాద్లా, షాద్లా అన్నాడంట. ఏంటది? ఏనుగంటే ఏందంట? ఎందుకురా అట్లా చెప్తున్నావు అని అంటే వాడు ఏం పట్టుకున్నాడు? ఏనుగు చెవులు పట్టుకున్నాడంట. ఆడికి అర్థమైంది ఏంటనంటే ఏనుగు చెవు పట్టుకొని, ఓహో ఇదేనా ఏనుగంటే శాటనా అనుకున్నాడంట. వాడు గుడ్డోడు కాబట్టి వాడికి తెలవదు. వాడు ఎంత పట్టుకు పట్టుకున్నాడో అదే ఏనుగు అనుకుంటున్నాడు వాడు. ఒరే ఏనుగంటే శాట కాదురా అని అంటే పక్కనోడంట, అన్నా ఈడు అంతా అబద్ధం చెప్తున్నాడు అన్న, ఏనుగంటే నేను చెప్తానన్నాడంట ఇంకో పక్క గుడ్డోడు. చెప్పురా అన్నాడంట. అన్నాడంట, ఏం లేదు పొలాల్లో ఉన్న బోర్ పైప్ అన్నాడంట. ఏందది? బోర్ పైపు అంటే ఆడేం పట్టుకున్నాడు? తొండం పట్టుకున్నాడు. ఆడు తొండాన్ని పట్టుకొని ఏనుగంటే ఏందంట ఆడికి బోరు పైప్ అంట. ఈ పక్కన వాళ్ళు అన్నారంట, అన్నా ఈడు తప్పు చెప్తున్నాడన్నా, నేను చెప్తానన్నాడంట మూడోవాడు. చెప్పురా అంటే ఆడు చెప్తున్నాడంట, ఏమి లేదు చెట్టు మొద్దు అన్నాడంట. ఏందంట? మీరు వింటున్నారా లేదా? ఏందంటే మూడోవాడు ఏం చెప్పాడు అంటే ఆడేం పట్టుకున్నాడు? టంగ్, కాలు పట్టుకొని అదే ఏనుగు అనుకుంటున్నాడు అంటే ఇంకొకడు. నాలుగో వాడు వచ్చాడంట, వీళ్ళు ముగ్గురు తప్పు చెప్పిర్రు నేను కరెక్ట్గా చెప్తానన్నాడంట. ఆడన్నాడంట, ఏమి లేదు తాడు ముక్క అన్నాడంట. ఈడేం పట్టుకున్నాడు? మీకు బాగా తెలుసు, ఆ గుడ్డోళ్ళలో మనం కూడా ఉన్నట్టున్నాం. ఆడు తోక పట్టుకొని ఆడేమంటాడు,
ఓ తాడు మొక్క ఏనుగా, वो पूछने पकड़े काएंगो मालूम చెట్టు ముద్దు ఏనుగా, वो पेड़ एक पेड़ है ना पूछने శాద్ల वो शादला శాట ఏనుగా, शादला हाथी है ఆ, పైపు ఏనుగా. तो पाइप का हाथी నేను మీతో ఏమంటానంటే, మనకు తెలియనిది ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది అంతా మనకి చూపించాలి. కళ్ళు లేని మన జీవితాలకి ఏనుగు ఎట్లుంటుందో స్పష్టంగా దగ్గరుండి తడిమి చూపించి ఇది అంతా కలిపితే ఏనుగు అని ఎవరైనా చూపించగలిగితే ఆ గుడ్డి వాళ్ళకి అర్థమవుతుంది ఏనుగంటే ఏంటో అని. దేవుడు को वो मालूम करो तो वो काहे से को कतकाय रोज को मालूम करो तो हाथी के मालूम करो झूठे मन దేవుడు అంటే ఏంటో తెలియక భూమి మీద చాలా మంది ఎవడికి నచ్చిన మాట వాడు చెప్పుకుంటూ పోయాడు. देव को तो काहे को मालूम चीज को ये जमीन पर कतराई को मन के वो ने रिश्ता मौजूद है ఏం చెప్పారు భూమి మీద దేవుడు అంటే ఎవరు అని అంటే, చాలా మంది చెప్పింది ఏంటంటే మనం నిలబడుతుంది భూమి మీదే కాబట్టి మనకి దేవుడు భూమే అని అన్నారు. काहे के तो मसू मन क्या देव को तो काहे को तो अपन जमीन पर ऊपर है కాబట్టి जमीन के అందుకనే భూమిని దండం పెట్టుకోవటం నేర్చుకున్నారు. जमीन काहे को धोके माल ఎందుకంటే మమ్మల్ని భరిస్తుంది కాబట్టి, దాంట్లో నుంచే పంట తింటున్నాం కాబట్టి, ఇది మేము బ్రతకటానికి కారణమయ్యింది కాబట్టి భూమే మాకు దేవుడు అని అన్నారు చాలా మంది. कसन का तावन जमीन पर बसरे जगह కాబట్టి ఎవరైనా పాట కాడదానే కారే సకే దేవునే చేకే దేవుగే మాల్ కొంతమంది ఏమన్నారనంటే, మంట లేనిదే వండుకోలేము, తినలేము, ఆ వెలుతురులో మనం బ్రతకలేము కాబట్టి అగ్నే దేవుడు అని అన్నారు కొంతమంది. అదే మనకి కాయ కేల్దే तो अंगार చేయితో మన బసానే కి అంగారేనా దేవుడు. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. ఈ వాతే తన సమోర్సంలో కొంతమంది భూమిని దేవుడు అన్నారు, కొంతమంది మంటను దేవుడు అన్నారు, దసేక్ మన क्या जमीन देओगे उजी का अंगो अंगारे भी देओगे. ఇంకొంతమంది గాలి లేకపోతే మనం అసలు బ్రతకనే బ్రతకం కాబట్టి గాలే దేవుడు అని అన్నారు. उजी दसेक मन क्या कहेंगे तो वाला छीनी तो अपन बसाने के वाला देओगे. నీళ్లు లేకపోతే బ్రతకలేం కాబట్టి నీరు దేవుడు అన్నారు. पानी छीनी तो अपन बसाने के पानी ने देओगे. అంటే ఆకాశము, భూమి, లేకపోతే గాలి, మంట, నీరు, ఈ 5 పంచభూతాలను దేవుడిగా భావించేవాళ్ళు ఒకప్పుడు. ये आबा भाग तो ऊपर आकाश में ना जमीन पानी ना ये वाले ना देओगे ये ले जो मस्त बन के కాలం మారే కొద్దీ तो अपन దేవుడు అంటే ఎవరో అన్న అన్వేషణ పెరిగిపోతూనే వచ్చింది. तो दाड़ जादे दाड़ेला दाड़ देव को तो कांगो मालूम करे ఆ టైంలో ఏం చేశారంటే, మేము పుట్టింది తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చాం కాబట్టి, తల్లి లేకపోతే మేము లేం కాబట్టి అమ్మే దేవుడు అని అన్నారు చాలా మంది. जैसे मन क्या कहेंगे तो याड़ी पेटने देव కాబట్టి याड़ी सी तो अपन बच्चे को होए को नहीं याड़ी ना देओगे. తండ్రి సహాయం లేకుండా మేము తల్లి కడుపులోకి వెళ్ళలేం కాబట్టి మాకు తండ్రే దేవుడు అని అన్నారు. బాపనారు तो याड़ी పెట్టినప్పుడు పేదవాడికి బాపేనే దేవకే. అందుకే తల్లిదండ్రుల్ని దైవ సమానులుగా పూజించారు. జేరుకుంట యాడి బాపే దేవేర్ని పూజ చేస్తారు. నేను ఇవన్నీ తప్పంటలేదు కానీ ऐसे తప్పు के कोने తెలియని కాలంలో కనిపించిందే దేవుడు అనుకున్నాం, మనం బ్రతుక్కి ఆధారమైన వాళ్ళనే దేవుడు అనుకున్నాం. अपन मालूम చేసిన अपन కాయింది को ఓన దేవకే కేలే. కానీ ఏ రోజు గాలిని ఎవరిచ్చారో ఆయన ఎవరు అని ఆలోచించలేకపోయాం. पण अपन వాళ్ళని को तैयार किरो सो मालूम कीदे कोने. అమ్మని మనకు ఎవరిచ్చారో వాళ్ళని మనం ఆలోచించలేకపోయాం. యాడి को జన్మ कीदो सो अपन मालूम कीदे. ఈ పంచభూతాలతో కూడిన సృష్టి మొత్తం ఎవరి ద్వారా సృష్టించబడిందో ఆయన ఆ సృష్టికర్తని మనం ఆలోచించలేకపోయాం. ये जमीन को काहे गए तैयार हो इसको कौन तैयार कीदे को अपन చాలా మంది మునులు, ఋషులు, లేకపోతే దైవ చింతన కలిగినటువంటి ఆయా మతాలలో ఉన్నటువంటి గొప్ప సాధువులందరూ కలిసి अब मस्त मन के काहे करस को जो दे अपन साधु माधु काहे करस को तो దేవుడు అదృశ్యుడు అని అన్నారు. देव को तो एक अदृश्य मत అంటే కంటికి కనిపించడు, ఆయన ఒక శక్తిగా భావించేవాళ్ళు. देव को तो आके दिखाए एक शक्ति के केले. ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది కాబట్టి कौन उसको एक शक्ति आपने चलारी के केले. దీన్ని శక్తి ఆరాధన అని అన్నారు. एक शक्ति के केले. మీరు నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. अर्थम कर लो. యేసు ప్రభువుని ఎందుకు పూజించాలో, ఎందుకు ఆరాధించాలో నేను ఈ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. यीशु प्रभु कैसे आराधना करना को कैसे प्रार्थना करना को ये बातें तुमने मालूम करना. నా గురించి ప్రజలకి తెలియాలంటే నేనే వెళ్ళాలి అని ఆయన డిసైడ్ అయ్యాడు. बार बारे मन के मालूम के तो पूछ जाने के केले. ఎందుకనంటే దేవుడు ఇలా ఉంటాడు అని దేవదూతలకు కూడా తెలియదు.
देव हानो रचकेन कसे देवदूतలను भी मालन చేయి. బైబిల్ ఏం చెప్పిద్దంటే దేవదూతలంట ఆయన మహిమను చూడలేక రెక్కలతో వారి యొక్క శరీరాలను కప్పేసుకుని ఉన్నారంట. దేవదూత కాయ కేది తో శక్తి దితేకొని జీవోలే పొకరాతి అబద్ధకాయ. పరలోకంలో ఉండే దేవదూతలే ఆయన్ని చూడలేకపోతే పరలోకం చజమ దేవదూత జో దితికొని ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరుడై ఉన్నప్పుడు కోయి జాని జీవో ఏ ప్లేస్ దేవరతో ఆయనని ఎవరో ఒకళ్ళు వచ్చి పరిచయం చేయాల్సిందే. ఆ పరిచయం చేసేది ఆయన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు మాత్రమే పరిచయం చేయగలుగుతారు. యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటనంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడు అని రాసుంటది. ఆ కుమారుడైన యేసయ్య ఈ భూమి మీదకి నరుడిగా పుట్టి దేవుడు ఇలా ఉంటాడు అని నిరూపించి తెలియపరిచాడు ఆయన. అంటే ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన క్షమాపణ ఎలా ఉంటుందో, ఆయన పాపాన్ని ఎంత ద్వేషిస్తాడో, ఆయన ఆజ్ఞలేంటో, ఆయన మనసేంటో, ఆయన మనల్ని ఎలా బ్రతకమన్నాడో, ఎందుకు బ్రతికిచ్చాడో, ఎందుకు భూమి మీద పడేశాడో, ఇవన్నీ తెలియపరచటానికే దేవుడే నరుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే ఫిలిప్పుతో యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే అని. హల్లెలూయా. మీరు నన్ను చూస్తే దేవుని చూసినట్టే. కారణం ఏంటంటే ఆయన ఎలాగో తండ్రి కూడా అలాగే ఉంటారు కాబట్టి. దేవుణ్ణి పరిచయం చేసినటువంటి ఒకే ఒక మార్గం అయినటువంటి విధానం యేసు ప్రభు. మనం అందుకే ఆయన ఆరాధిస్తాం, అందుకే ఆయన్ని పూజిస్తాం. మజావట సత జీవ కరణ కో జకో ఓ యేసున మహిమ కరా. అంతే కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే ఈయన ద్వారానే, ఈయన చెబితేనే. ఇదిగో క్రీస్తు కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి అయిన దేవుణ్ణి చూడగలిగే ఒకే ఒక మార్గం యేసు ప్రభు. అందుకే మనం ప్రభుని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇది రెండో కారణం. మూడో కారణాన్ని లూకా సువార్త 19:10లోను, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు అని పిలువబడుతున్న యేసయ్య లోకానికి వచ్చాడు. పాపులైనటువంటి మనల్ని రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను అని రాసుంటది. అంటే ఇక్కడ మూడోది మనల్ని రక్షించుటకు, అంటే పాపము నుండి రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చెను. భూమి మీద మనల్ని పాపం నుంచి విడిపించే అధికారం ఏ మనిషికి లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మైలా పడినటువంటి దాన్ని ఇంకొక మైలా పట్టినటువంటి బట్ట తీసుకొని నేను దీన్ని తొడవటానికి, శుభ్రం చేయటానికి ప్రయత్నం చేశానే అనుకో, ఇది శుభ్రమవుతుందా? అవుతుందా? గుడ్డువాడికి దారి చూపించగలుగుతాడా? అనంటే మనం పరిశుద్ధుడి ద్వారానే మనం పరిశుద్ధులం అవుతాం తప్ప ఒక పాపి అయిన మనిషి ఇంకొక పాపి అయిన మనిషిని పరిశుద్ధపరచలేడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు
మనల్ని పరిశుద్ధపరిచి నరకం నుంచి తప్పించి రక్షించటానికి ఆయన వచ్చాడు కాబట్టి అది గుర్తు చేసుకుంటూ ఆయన్ని పూజిస్తాం మనం. ये बैठे अपन काय मालूम करना को तो देवे रे एक बेटा आता ने अपने ने ये पापा में मैं कारण अपने ने परिशुद्धंगा को तो एक मंच एक अच्छो ఈ దినోకే వాడే దినోకే आपण मालूम कर ले. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఫస్ట్ ఆయన దేవుడు కాబట్టి పూజించాలి. केरला तो मैं आते मेरी से फर्स्ट देव से के पूजा करना. దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు కాబట్టి ఆయన పరిచయం చేశాడు కాబట్టి ఆయన పూజించాలి. देवे दकाळे आपण मालूम हो जेरता आपण प्रार्थना कर. ఆయన నన్ను రక్షించటానికే వచ్చాడు కాబట్టి ఆయన పూజించాలి. આપણે రక్షణ దిన అదే આપણે బచాడన ఆయ जेरता आपण పూజా कर. చివరిగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడినట్లు లాస్ట్ కాయన తో ते 6 వచనం కాయన కేమల సుతో ఫిలిప్పీ ఆయనంట మనుష్యుని పోలికగా పుట్టి वो कैसे अपन मन के रूप में हो దాసుని స్వరూపాన్ని ధరించి, एक मन के में होता है మనక్యా కాదు అది, దాసుడు అంటే పనోడు రూపంలో వచ్చి बाया मन के रूप में होता है తన్ను తాను తగ్గించుకొని वो रोज कैसे कबो सेती इधर हम రిక్తునిగా అంటే శూన్యంగా చేసేసుకున్నాడంట ఆయన. कतो वो रोज सुना అంటే ఏమీ లేని వాడిగా దరిద్రునిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. तो काय चेंज जन्मा के लोग से गरीब है నా మాటలు మీరు అర్థం చేసుకోనండి. బైబిల్లో మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయను, మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన పాపమాయను అని రాసి ఉంటుంది. ये बातें अर्थम कर लो उधर कतो काय चेंज हो जो हमने सेवाते थी देसारू अपने होस कसो. నేనేమంటానంటే మన కోసం ఆయన తన్ను తాను తగ్గించుకొని దాసుడిగా మనుష్య పోలికగా ఈ భూమి మీద పుట్టినందుకు, ఆయన అంత తగ్గించుకొని నా కోసం వచ్చినందుకు ఆయన నేను పూజించబద్దున్నై ఉన్నా. और उस कैसे मन के रूप में वेता ने अपने कैसे अच्छो मन के में किरोस कैसे. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ 4 జాగ్రత్తగా వినండి. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క రోజు అంటే రేపు ఒక చోట ఉంది, తర్వాత వరుసగా ఉన్నాయి. నేను ఆయన పుట్టిన ఉద్దేశాలలో చాలా అంశాలు నేను రేపు మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను. జాగ్రత్తగా మీరు అటెండ్ అయ్యి వింటూ దీవించబట్టడానికి ప్రయత్నం చేయండి. ये बातें तो समोर सामरो ఆ. ये बातें समोर सामरो मुझे सवाल मुझे दूसरी बातें क्या हो सर. సో నేను చెప్పినటువంటి 4 నాతో పాటు ఒకసారి చెప్పండి. ఆయన దేవుడు కాబట్టి ఆయన్ని పూజిస్తున్నా, देव से क्या पूजा करे सा దేవుణ్ణి పరిచయం చేశారు కాబట్టి ఆయన్ని పూజిస్తున్నా, देवे मालूम जीरो के सारो पूजा करे. నన్ను రక్షించటానికి వచ్చాడు కాబట్టి నేను ఆయన్ని పూజిస్తున్నా, अपने नाम को रक्षणा जीरो के सारो నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన రిక్తుడిగా చేసుకొని తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఆయన నేను పూజిస్తున్నా. अपन सारो को से छोड़ देन अपन सारो जन्म सारो से पूजा करे सा. ఈ 4 పనులు భూమి మీద మనిషి అన్న వాళ్ళకి ఎవరు చేయలేనివి, జరగనటువంటి పనులు ఇవి. ये चार काम ये जमीन पर कुर्सी बन के करे नहीं कर सके. ఎందుకనంటే ఒక మంచివాడి కోసం ఇంకో మంచివాడు రావటం అనేది పెద్ద విషయం కాదు. कसे कोते काचे बन के सर उजे పాపులమై ఉండగా మన కోసం క్రీస్తు లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఉద్దేశం ఉంది చూశారు, అది గొప్పది. अपन पाप करेंगे मालूम जतो भी अपने सारो जान देना से वो उस मस्तु फोटो ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని జాతి చూడట్లే, కులం చూడట్లే, మతం చూడట్లే, ఆస్తి అంతస్తులు చూడట్లే, స్థితిగతులు చూడట్లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ తన పిల్లలుగా హక్కును చేర్చుకునేటటువంటి మంచి దేవుడు ఆయన. और का नाव से ना और जात देगे नहीं वो कुलम देगे नहीं नाम क्या मोटे देगे नहीं उससे देखा रीति का देखा से. కాబట్టి కుల మతాలతో సంబంధం లేని వాడు యేసు ప్రభువారు. कुलम అయితే जाति थी संबंधन చేయించుకోవడం దేవ యేసు ప్రభు. యేసు ప్రభు సృష్టికర్త, దేవుడు, ఆది నుంచి ఉన్నవాడు, ఆయనే దేవుడై ఉన్నవాడు అని. యేసు ప్రభు ప్రత్యేక వస్తువు సృష్టికి దేవ. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ 4 పదాలన్న గుర్తుపెట్టుకొని ఇప్పుడు ప్రభు కొరకు ఈ సంతోషాన్ని అందరం కలిసి షేర్ చేసుకోవడానికి ప్రయత్నం ये చేద్దాం. बातें तो मारते कर ले चार बातें मनुष्यों रिकॉर्ड యేసు ప్రభు కసిన స్వరం దేవుడి మాటలు దీవించును గాక. దేవే వాక్యం మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.